brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। గేట్స్ పూర్తిగా తెగిపోయాయి. 31వ గేట్ ఐరన్ రోప్లు, 8వ గేట్ కు కూడా 2 ఐరన్ రోప్లు తెగిపోయి కనిపిస్తున్నాయి. ఇక 4వ గేట్ కు 2 వైపులా ఒక్కో ఐరన్ రోప్ తెగిపోయింది. మరో 5 గేట్లకు బలహీనంగా మారాయి రోప్స్. కాసేపట్లోనే జూరాల ప్రాజెక్ట్ దగ్గరకు మంత్రి ఉత్తమ్ వెళ్తున్నారు. క్రస్ట్ గేట్స్ ను పరిశీలించబోతున్నారు మంత్రి ఉత్తమ్. నిన్న జూరాల నేడు మంజీరా డ్యాముల్లో డ్యామేజ్లు బయటపడుతున్నాయి. హైదరాబాద్ జంట నగరాల దాహార్తిని తీర్చే మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో పడింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్స్ కు పగుళ్లు వచ్చిన తరహాలోనే మంజీరా బ్యారేజ్ పై కూడా వరద ఒత్తిడి పెరిగి పిల్లర్స్ కు పగుళ్లు వచ్చాయని, ఆఫ్రాన్ కొట్టుకుపోవడంతో పాటు నిర్వహణ లోపం ఉన్నట్టుగా తేలింది. మంజీరా ప్రాజెక్ట్ ను స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కు సంబంధించి ఎక్స్పర్ట్ ప్యానెల్ సందర్శించింది. మంజీరా ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉందని, వెంటనే మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టం జరుగుతుందని తేల్చి చెప్పింది. అయినా రిపేర్ చేయకపోవడంతో సమస్య తీవ్రమైంది. మంజీరా బ్యారేజ్ పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ్ అందిస్తారు. జంట నగరాలకు మంచినీరుని అందించేటటువంటి మంజీరా బ్యారేజు ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ ఇది ప్రమాదంలో ఉందంటూ కూడా గత మార్చి 22వ తేదీన దీన్ని పరిశీలించడం జరిగింది. ఆ సంస్థ పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాలను పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు లేదనే చెప్పాలి. మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. మంజీరా బ్యారేజ్ వద్ద ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికే గేట్లు ఏవైతే ఉంటాయో నీరు పోవడానికి ఆ గేట్ల నుంచి నీళ్లు లీకేజ్ అవుతున్న విజువల్స్ మనం క్లియర్గా చూస్తున్నాం. అక్కడ నుంచి 2వ గేట్ నుంచి పెద్ద ఎత్తున నీరంతా కూడా కిందికి వృధాగా పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ నుంచి కూడా ఇంకో గేట్ల నుంచి కూడా చిన్నగా నీరైతే పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా అదే గేట్ల వద్ద విజువల్స్లో మనం చూస్తున్నాం పూర్తిగా గడ్డి, చెట్లు, మొక్కలు పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరమ్మతులు చేయకపోవడంతో బ్యారేజ్కి పరిస్థితి, ఈ ఆప్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యారేజ్కి. ఎందుకంటే పైనుంచి వచ్చేటటువంటి నీరంతా కూడా ఆపడానికి ఈ ఆప్రాన్ అనేది ఏర్పాటు చేస్తారు. అట్లాంటి ఆప్రాన్ పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ కొంత ఆప్రాన్ అయితే ఉంది, అది కూడా కొట్టుకుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు అక్కడ ఏదైతే రక్షణ గోడ ఏదైతే ఉందో రక్షణ కవచం కూడా పూర్తిగా హోల్స్ పడ్డ దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా మంజీరా బ్యారేజ్కు చేరుకోవడం జరిగింది. మంజీరా బ్యారేజ్కు చేరుకొని దీన్ని పరిశీలించి ఇక్కడ మంజీరా బ్యారేజ్కి అయితే అంత పెద్ద ప్రమాదం ఏం లేదంటూ కూడా చెప్పిన విషయాన్ని మనం గమనించాం. అయితే ఇది 3.5 కోట్లతో ఆప్రాన్ రిపేర్ వర్క్స్ కూడా ప్రారంభిస్తామంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. సో మొత్తంగా హైదరాబాద్ జంట నగరాలకు నీరందించేటటువంటి ఈ బ్యారేజ్ను 1969లో పూర్తి చేశారు. అప్పటి నుంచి కూడా హైదరాబాద్ జంట నగరాలకు ఈ నీరే తాగునీరుగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలు వాడుతున్నారు. హైదరాబాద్ జంట నగరాల ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ మంజీరా బ్యారేజ్ను వెంటనే రిపేర్ చేయాలంటూ కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అవుట్ టు స్టూడియో.